డిప్లొమా మీరు 3 years కూడా కరెక్ట్గా ఈసెట్లో ప్రిపేర్ అయ్యి ఈసెట్లో ఒక మంచి ర్యాంక్ తెచ్చుకున్నారనుకుందాం. మేబీ 0 to 100, ఇందులో ఎవరైనా 1 to 100, మన ఓల్టేజ్ లాగా 0 రేంజ్ వేస్తున్నాం. 1 to 100లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నారనుకుందాం. ఈ 1 to 100లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీకు ఇంజనీరింగ్లో టాప్ మోస్ట్ కాలేజెస్ ఉంటాయి. స్టేట్లో ఆంధ్ర యూనివర్సిటీ లీస్ట్ ర్యాంకర్స్ ఫస్ట్ ప్రిఫర్ చేసుకునే కాలేజ్ అనమాట ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత AUCE, దీని కాలేజ్ కోడ్ ఇంజనీరింగ్కి అప్లై చేసేటప్పుడు. JNTU కాకినాడ, JNTK. మనకి ఇన్ జనరల్గా ఆంధ్ర యూనివర్సిటీ, JNTU కాకినాడ కొద్దిగా వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, JNTU అనంతపూర్ కూడా మంచివే, కానీ మీరు నాన్ లోకల్ అవుతారు వాటికి. ఓకేనా. నెక్స్ట్ అప్పుడు JNTU విజయనగరం, JNTV. ఈ 3 కొద్దిగా యూనివర్సిటీస్ మంచి కాలేజెస్. ఆంధ్ర యూనివర్సిటీలో మీకు సీట్ రావాలి అని అంటే మీ ర్యాంక్ అనేది ఏదర్ 5 వచ్చినా ఒక్కోసారి చెప్పడం మనం కష్టమే. రిజర్వేషన్ ఉండేటప్పుడు మాత్రం అలా రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీ ర్యాంకు 5 లోపలే రావాలి ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ రావాలి అని అంటే. ఈ సెట్ ర్యాంక్ అనేది JNTU కాకినాడ, JNTU విజయనగరం దేంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒకవేళ ఓపెన్ కేటగిరీలో అయితే 20-30 లోపల ర్యాంక్ రావాలి. రిజర్వేషన్ ఏమైనా ఉంటే, BC రిజర్వేషన్ ఏమైనా ఉంటే, ఉమెన్ రిజర్వేషన్ ఉండేటప్పుడు 40, 50, 60 వరకు చేంజ్ అవ్వచ్చు. ఇంకా ఏవైనా మీకు SC, ST రిజర్వేషన్ ఉండేటప్పుడు మేబీ 100 వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంతే. ఆంధ్ర యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీస్ అనేవి ఇవి 3 మంచి యూనివర్సిటీస్. దీని తర్వాత మనకు కొద్దిగా మంచి ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. కొన్ని మంచి ప్రైవేట్ కాలేజెస్, ప్లేస్మెంట్స్ వచ్చే కాలేజీలు కొన్ని ఉంటాయి. గాయత్రి విద్యా పరిషత్, GVPE. ఈ గాయత్రి అన్న పేరుతోనే చాలా కాలేజీలు ఉంటాయి. గాయత్రి విద్యా పరిషత్ కొమ్మాది అని అంటారు. ఈ గాయత్రి విద్యా పరిషత్ కొమ్మాదిలో మొత్తం మనకి ఈ 3 డిస్ట్రిక్ట్స్లో కూడా ప్లేస్మెంట్స్ అనేవి బాగుంటాయి. గాయత్రి విద్యా పరిషత్ తర్వాత అనిల్ నీరుకొండ, అనిట్స్ కోడ్ అనిల్ అని ఉంటుంది. అనిల్ నీరుకొండ, తగరపు వలస. దాని తర్వాత అనిల్ నీరుకొండ తర్వాత MVGR. దీన్నే మనం MVGR కోడు MVG అనేది MVRG అని ఉంటుంది. MVRG కాలేజ్ కోడ్. ఇవి వైజాగ్లో ప్లేస్మెంట్స్ వస్తున్న కాలేజెస్. వైజాగ్లో ఇంచుమించు వైజాగ్లోనే 50 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. అందులో ప్లేస్మెంట్స్ వస్తున్న కాలేజీలో గాయత్రి విద్యా పరిషత్ మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. అనిల్ నీరుకొండ, దీని తర్వాత దీని కొద్ది ప్లేస్మెంట్స్ వస్తాయి. దీని తర్వాత ఈ ప్లేస్మెంట్స్ అనేవి బాగుంటుంటాయి. ఇది ఇంకా విజయనగరంలో ఏ కాలేజెస్కి కూడా ప్లేస్మెంట్స్ వచ్చే కాలేజెస్ ఏం లేవు. శ్రీకాకుళంలో ప్లేస్మెంట్స్ వచ్చే ఓన్లీ కొద్దిగా, అవి కూడా ఎక్కువ ప్లేస్మెంట్స్ ఏం రావు. ఓకే. ఓన్లీ ఒక్క కాలేజీకే, GMRITకే కొద్దిగా ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి. శ్రీకాకుళంలో కూడా ఇంచుమించు చాలా కాలేజీలు ఉన్నాయి. వాటిలో కొద్దిగా ప్లేస్మెంట్స్ వచ్చే కాలేజ్ ఓన్లీ GMRIT. ఓకేనా. సో దీని తర్వాత విజ్ఞాన్ దువ్వాడ విజ్ఞాన్, VVI2 విశాఖపట్నం దగ్గర. సో ఇది దువ్వాడ దగ్గర విజ్ఞాన్, విజయనగరంలో ఉండేది కాదు. ఓకే. విజ్ఞాన్. ఇవి కాలేజెస్ అన్నీ కూడా మీకు కొద్దిగా ప్లేస్మెంట్స్ వచ్చే కాలేజెస్. మిగతా కాలేజెస్ చాలా అసలు అంటే ఇందులో కొద్దిగా సీట్ తెచ్చుకుంటే మీకు ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వడానికి సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాయి. మెజారిటీ ఇందులో వచ్చే కంపెనీస్ అన్నీ కూడా TCS వస్తుంది, ఇన్ఫోసిస్ వస్తుంది, విప్రో వస్తుంది, సొనాటా వస్తుంది, నెక్స్ట్ వర్ట్యూసా వస్తుంది. ఈ కాలేజెస్ అన్నింటికి అప్పటి నుండో కంపెనీస్ అన్నీ టైఅప్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్లేస్మెంట్స్కి వస్తూ ఉంటారు. ప్లేస్మెంట్స్కి వచ్చేటప్పుడు CSE, EC వాళ్ళని తీసుకుని వెళ్తారు ఎక్కువ మందిని. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కంప్యూటర్ సైన్స్ తీసుకుని వెళ్తారు. నెక్స్ట్ EC వాళ్ళని కూడా కోడింగ్ కొద్దిగా మినిమం ఐడియా ఉన్న వాళ్ళనైనా వాళ్ళు ఈ కంపెనీస్ అన్నీ వాళ్ళని తీసుకుని వెళ్తాయి. మిగతా కాలేజెస్ అన్నీ కూడా ఎక్కడ మనం జాయిన్ అయినా మనంతట మనం కూర్చొని కష్టపడి చదివి
అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. కొన్ని కాలేజెస్ అన్నింటిలో కూడా ఉన్నాయి. ఏ ఇంజనీరింగ్ కాలేజ్కి కూడా బిల్డింగ్ లేకపోతే పర్మిషన్ అనేది ఇవ్వరు. పెద్ద పెద్ద కాలేజీలే కనిపిస్తాయి. ఏ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు చూసినా చాలా పెద్ద కాలేజీలే కనిపిస్తాయి. కానీ స్టాండర్డ్స్ అనేవి ఇంజనీరింగ్కి చాలా మంచి స్టాండర్డ్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ అని అంటే ఒక 20 years క్రితం ఇంజనీరింగ్ చదువుతున్నారని అంటే బయటకు వచ్చేటప్పటికి ఇంజనీర్ బయటకు వస్తున్నాడని అంటే వాడికి ఎప్పుడు ఖాళీగా ఉండడం అనేది ఉండదు. మంచి క్వాలిటీ ఉన్న ఇన్స్టిట్యూట్సే ఉంటాయి. వాటి నుండి బయటకు వచ్చే వాళ్ళు ఎవరికి కూడా వర్క్ దొరకకుండా ఖాళీగా ఉండరు. ఇప్పుడు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఎక్కువగా ఉండేటప్పుడు ఒక శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోనే ఇంచుమించు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో జిఎంఆర్ఐటి మాత్రమే ఇంకా వీటితో కొద్దిగా ప్లేస్మెంట్స్ వీటన్నిటితో ఫీజెస్ కూడా బాగుంటాయి. జిఎంఆర్ఐటీలో ఫీజు అయితే 1 lakh నియర్లీ. ఇప్పుడు ఈ మధ్య ఫీజు రెగ్యులేట్ చేశారు. ఏ కాలేజీల్లో అయినా ఫీజెస్ బాగా ఎక్కువగానే ఉంటాయి. గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు టోటల్ రియంబర్స్ చేస్తున్నారు మీ లాస్ట్ ఇయర్ నుండి అనుకుంటా, మీ సూపర్ సీనియర్స్ నుండి. ఇక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్నింటిలో ఫీజు తక్కువగా ఉంటుంది, 10,000 ఉంటుంది ఫీజు. అది కూడా రీయింబర్స్మెంట్ చేస్తారు. హాస్టల్ కూడా మీకు ఉంటుంది, హాస్టల్ అక్కడ ప్రొవైడ్ చేస్తారు. మొత్తం యూనివర్సిటీ హాస్టల్స్ ఉంటాయి. యూనివర్సిటీ హాస్టల్స్లో కూడా మీకు నామినల్ ఫీజెసే ఉంటాయి. ఎంటైర్గా మీకు ఇందులో పెద్దగా మీకు ఖర్చు పెట్టడానికి కూడా ఏమీ ఉండదు. చాలా తక్కువ నామినల్ ఛార్జెస్తో మీరు రావచ్చు. వీటిలో ఎక్కడైనా మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది తప్ప హాస్టల్ కానీ దేనికైనా మీరు ఎక్స్పెన్సివ్గా ఖర్చు చేయాల్సి రావచ్చు కొద్దిగా. సో ఈ 3 years ఇక్కడ రిలీవ్ అయిన తర్వాత ఇక్కడ 3 years కొద్దిగా చదువుకోవడానికి ఈ కాలేజెస్లో మీకు వచ్చినట్టయితే మీరు పెద్దగా ఎక్కువ ఖర్చు పెట్టాల్సింది ఉండదు. ఈ కాలేజెస్లో మీరు వచ్చినట్టయితే ఇప్పుడు స్టాండర్డ్స్ ప్రకారం, ఈ రోజు ఉన్న స్టాండర్డ్స్ ప్రకారం అట్లీస్ట్ మీకు 3 years కంప్లీట్ చేయడానికి ఓన్లీ హాస్టల్ వైజ్గా చూసుకున్న మినిమం మీరు ఎంత తక్కువ ఎక్స్పెన్స్లో మీరు ఒకవేళ చూసినా సరే 2,50,000 మినిమం మీకు ఈ 3 years అయ్యేటప్పటికి మీకు అయ్యే ఖర్చు అవుతుంది. ఒకవేళ మీరు ఎక్కడి నుండి వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉందాం అనుకున్న మంత్లీ మీకు బుక్స్ కానీ వీటికి సంబంధించిన అన్నీ తీసుకొని ఈ 3 years మీకు చదవడానికి అయ్యే ఖర్చు 2,50,000 అవుతుంది ఇంచుమించు. ఫీజు రియంబర్స్మెంటు మనం వదిలేసి ఉంటే బయట ఎక్కడైనా ఉండాల్సి వచ్చి మొత్తం ఇందులో ఎవరైనా మీకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళు ఉండేటప్పుడు మేబీ కొద్దిగా ఫీజు ఫ్యాక్టర్స్ అనేవి తగ్గొచ్చు, అరౌండ్ అలా ఉంటుంది. ఈ కాలేజెస్లో మీకు సీట్ వచ్చినట్టయితే పెద్దగా మీ మనీ ఎక్స్పెండిచర్ అయ్యేది ఏమీ ఉండదు. హాస్టల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఉంటాయి కాబట్టి మీకు అన్ని మ్యాక్సిమం హాస్టల్ ఫీ స్కాలర్కే సరిపోతుంది. ఓకేనా, అర్థమైందా? సో ఈ సెట్లో ఒక మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు అనుకుందాం. ఈ సెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే కొంత ఎక్స్పెన్సెస్ మీరు సేవ్ చేశారనుకుందాం. లేదు ఇంకొద్దిగా ర్యాంక్ పెద్దది వచ్చినా సరే మంచి కాలేజీల్లో కొంచెం చదువుకోవడానికి వెళ్ళారు. మంచి కాలేజీల్లో చదువుకోవడానికి వెళ్తే ఈ కాలేజెస్ అన్నింటిలో కూడా ఇవి వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్ అవ్వడం వల్ల ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇంటర్మీడియట్ నుండి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇంటర్మీడియట్ నుండి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసి వస్తారు. సో ఇంచుమించు 1 lakh. సో ఇప్పుడు ఎంసెట్ రాసేవాళ్ళు ఒక 1 lakh మెంబర్స్ ఉంటారు. మినిమం 1 lakh మెంబర్స్ ఉంటారు. వీళ్ళు ఇంటర్మీడియట్ నుండి వస్తారు. ఇందులో చాలామంది 1 lakh మెంబర్స్, ఎందుకంటే ఎక్కువ ఇంటర్మీడియట్ కాలేజెస్కి పాలిటెక్నిక్ కాలేజెస్ చాలా తక్కువ ఉంటాయి. స్టాండర్డ్స్ ఉండాలి, ఏఐసిటి నామ్స్ ప్రకారం ఉండాలి. మనకి ఎంత స్ట్రెంత్ కావాలంటే అంత స్ట్రెంత్ శాంక్షన్ అవ్వదు. ఈసీ మాకు ఇక్కడ 1000 మంది కావాలంటే 1000 మంది ఏ కాలేజీకి ఇవ్వరు. మాకు 500 కావాలంటే 500 ఏ కాలేజీకి ఇవ్వరు. 60 members స్టాండర్డ్స్ అనేవి ఆ 60 members ఉండడానికి తగ్గట్టుగా ల్యాబొరేటరీస్ అన్నీ కూడా స్టాండర్డ్స్ అలా ఉండాలి. అలా స్టాండర్డ్స్ ఉండేటప్పుడు మాత్రమే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ఆల్ ఇండియా వైజ్గా ఉండే పాలిటెక్నిక్స్ ఆల్ ఇండియా గైడ్లైన్స్ అనేవి, ఏఐసిటి గైడ్లైన్స్ అనేవి ఫాలో అవుతూ చాలా టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉండేటప్పుడు మాత్రమే వాటికి సీట్లు పెంచుకోవాలన్నా ఒక బ్రాంచెస్ అన్నీ ఇంక్రిమెంట్ చేసుకోవాలనుకుంటున్నా ఈ స్టాండర్డ్స్ చూసి అలొకేట్ చేస్తూ ఉంటారు. ఇంటర్మీడియట్లో మనకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. 1000 మంది వచ్చినా ఏ కాలేజీలో అయినా వాళ్ళు ఈజీగా మనకి జాయిన్ అవ్వచ్చు ఈజీగా. పాలిటెక్నిక్లో ఇప్పుడు ఏ పాలిటెక్నిక్కి మీరు వెళ్ళి చూసినా సరే ఈ మధ్య కొన్ని వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్ విశాఖపట్నం ఎప్పటి నుండో ఉండటం వల్ల వాళ్ళు కూడా ఏంటంటే 2 shiftsలో రన్ చేస్తారు. షిఫ్ట్స్ అంటే మార్నింగ్ షిఫ్ట్లో 60, మధ్యాహ్నం షిఫ్ట్లో 60 అలా అని
3 షిఫ్ట్స్ అండ్ 180. ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ కొంతమంది అలా ఏదైనా పాత కాలేజెస్లో అయితే వాళ్ళకి 120కి ఛాన్స్ ఇచ్చారు కొన్ని దగ్గరలో. అలా ఇంజనీరింగ్లో కూడా అంతే. సీట్స్ ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకినాడ ఎగ్జాంపుల్ ఇందులో 60 సీట్లే ఉంటాయి. ఇంజనీరింగ్లో ఏంటంటే అక్కడ 100 మంది 200 మంది వెళ్ళి జాయిన్ అవ్వడానికి ఆ యూనివర్సిటీలో సీట్లు ఉండవు. ఎందుకంటే అవి కూడా టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, అవి కూడా గైడ్లైన్స్ ఫాలో అవుతున్నాయి కాబట్టి. కానీ ఇంటర్మీడియట్ నుండి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా ఇంతమంది మ్యాక్సిమం ప్రైవేట్ కాలేజెస్ వీటిలో ఇంతమంది ఉండాలని ఏమి రూల్స్ ఏమి ఉండవు కాబట్టి మ్యాక్సిమం స్ట్రెంత్ అంతా కూడా ఎంసెట్ నుండి ఇంజనీరింగ్ కాలేజెస్కి వస్తూ ఉంటారు. ఈ 1 lakh మెంబర్స్ కూడా ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడైనా జాయిన్ అవుతారు. సీట్లు కూడా ఇంకా అంతకంటే ఎక్కువే ఉంటాయి. దీని నుండి వచ్చేటప్పుడు వాళ్ళకి 2 years కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఉంటాయి. అలా చదివితేనే వాళ్ళు ఈ కాలేజీలకు వస్తారు. మామూలుగా చదివితే వాళ్ళు ఈ కాలేజీలకు రాలేరు. బాగా చదివి స్ట్రాంగ్గా వాళ్ళు ఫండమెంటల్స్ ఉండి బాగా వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ కాలేజెస్కి వస్తారు. ఇక్కడికి వచ్చేటప్పుడు మ్యాథమెటిక్స్ చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. వాళ్ళ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. 2 years మ్యాథమెటిక్స్నే చూస్తూ ఉంటారు వాళ్ళు. ఇవే వాళ్ళ సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి ఇంటర్మీడియట్ నుండి వచ్చేవాళ్ళు. సో మీరు ఇంజనీరింగ్కి వెళ్ళేటప్పుడు మేబీ ఏ కాలేజెస్లో మీరున్నా వాళ్ళు మీతో కంపీట్ అయ్యేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారంటే మ్యాథమెటిక్స్ చాలా ఫాస్ట్గా చేస్తున్నట్టుగా అబ్జర్వ్ చేస్తారు. దాని అర్థం ఏంటంటే మీరు మ్యాథమెటిక్స్లో వెనక్కి వెళ్ళడం అని కాదు, కానీ మీకు ఈ 3 yearsలో ఎప్పుడు కూడా అంతగా చదవడానికి మీకు ఛాన్స్ రాదు. ఏదో ఒక సబ్జెక్టుగా చదువుకుంటారు మ్యాథ్స్ని అంతే. కానీ ఇక్కడ వీళ్ళు వెళ్ళిన తర్వాత మాత్రం వాళ్ళు కొద్దిగా ఎందుకు స్ట్రాంగ్గా చేయగలుగుతారు అని అంటే 2 years కూడా వాళ్ళు ఫుల్గా మ్యాథమెటిక్స్ చాలా స్ట్రాంగ్గా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. డిప్లొమా నుండే మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈసెట్కి ప్రిపేర్ అవుతుండేటప్పుడే మ్యాథమెటిక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. మ్యాథ్స్ అనేది టైం స్పెండ్ చేస్తూ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఎలాగో నేర్చుకోవాలి. మ్యాథ్స్ టైం స్పెండ్ చేస్తూ మ్యాథ్స్ అనేది కొద్దిగా చాలా స్ట్రాంగ్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తే ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత మీకు అది చాలా యూజ్ అవుతుంది. ఓకే. సెకండ్ థింగ్, ఇక్కడ ఏ కంపెనీస్కి వెళ్ళేటప్పుడైనా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మినిమం డిప్లొమా స్టూడెంట్స్లో ఎక్కువ ల్యాకింగ్ ఉండేది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడగలగడం కరెక్ట్గా, అక్కడ అంతమందిలో మాట్లాడగలగడం. ఇక్కడ నుండి వచ్చే మ్యాక్సిమం కాలేజెస్ నుండి వచ్చే వాళ్ళు, ఎగ్జాంపుల్ ఈ కాలేజెస్ అన్ని వైజాగ్లోనే ఉంటాయి. ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో ఉంటుంది, గాయత్రి విద్యా పరిషత్, అన్నిట్స్ ఇవన్నీ వైజాగ్ దగ్గరలో ఉంటాయి. అక్కడికి మీరు వెళ్ళేటప్పుడు మీ క్లాస్కి వచ్చే వాళ్ళందరూ చాలా మంచి స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు రావచ్చు. ఏదో టెంపనీ స్కూల్లో, అలాంటి స్కూల్స్లో వాళ్ళు చదవడానికి ఒక 1 yearకి మేబీ 1,50,000 ఎంతో తీసుకుంటారు వాళ్ళు. 1 yearకి చాలా మంచి స్కూల్స్ ఉంటాయి. వాళ్ళ ఇంగ్లీష్ అనేది చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉంటుంది. చాలా మంచి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఈ కాలేజెస్లో వాళ్ళు ఉండేటప్పుడు మ్యాక్సిమం అలాంటి వాళ్ళ ముందు నేను అవసరం వచ్చేటప్పుడు మీరు వెళ్ళి ధైర్యంగా మాట్లాడడానికైనా మీకు స్కిల్స్ అనేవి ఎప్పటి నుండి మ్యాక్సిమం మీరు ఇంప్రూవ్ చేసుకుని అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూ స్కిల్స్ కోసం మీరు స్ట్రాంగ్గా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఆ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కూడా మాట్లాడగలిగే వరకు కావాల్సిన ఇంగ్లీష్, మీ భావాలని వ్యక్తం చేయడానికి కావాల్సిన ఇంగ్లీష్, జస్ట్ మీకు ఇంటర్వ్యూలో మాట్లాడే వరకు కావాల్సిన ఇంగ్లీష్, ఎంత స్ట్రాంగ్గా మీరు ప్రతి వర్డ్ కూడా చాలా చక్కగా మీరు గ్రామర్ చెప్తున్నారు అనేది కూడా ఆలోచించరు. మీరు ఎంత మంచి వెర్బ్స్ యూజ్ చేస్తున్నారు, ఎంత మంచి నౌన్స్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా ఆలోచించరు. వాళ్ళకి కావాల్సిన చాలా కంపెనీస్కి అంతా కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కావాలి, కమ్యూనికేషన్ ఉండాలి, మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి అర్థం కాగలగాలి, అది యూనివర్సల్ లాంగ్వేజ్లో ఉండగలగాలి. కాబట్టి దే చూస్ ద ఇంగ్లీష్. అంతవరకు మాత్రం ఇంగ్లీష్ కావాలి. అందుకని ఎప్పుడైనా పాసిబిలిటీ ఉండేటప్పుడు కూడాను మ్యాక్సిమం మీరు ఈ లోపల మాట్లాడగలగడానికి కావాల్సినంత ఇంగ్లీష్, మళ్ళీ మనం ఇంగ్లీష్ ఒక సముద్రంలా ఉంటుంది, ఏ లాంగ్వేజ్ అయినా ఒక సముద్రమే. కానీ కేవలం మనం మాట్లాడడానికి కావాల్సిన ఇంగ్లీష్ అని అంటే either మీరు డైలీ ఏదైనా ఒక డైరీ రైటింగ్ కానీ ఏదైనా ఒక అలవాటు ఉంటే ఈ యాక్టివిటీస్
ఈరోజు ఇలా నేను స్పెండ్ చేశాను, ఈరోజు నా చదువుకి నేను ఇలా ఉపయోగించుకున్నాను, ఇంకా నేను ఇలా ఉపయోగించుకుంటే బాగుండేది అని ఏదైనా రాసేటప్పుడైనా ఆలోచిస్తున్నాం కాబట్టి ఇంగ్లీష్ మీరు బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ అనేది ఎక్కడ మీకు ఉపయోగపడుతుంది, ఎక్కడ ఆ ఇంగ్లీష్ అనేది ఉపయోగపడుతుంది, క్యాంపస్ ఇంటర్వ్యూస్ టైంలో ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము, ఈ సెట్ బాగా మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మంచి కాలేజెస్లో సీట్ వస్తుంది అంతే. మంచి కాలేజీలో సీట్ వచ్చినంత మాత్రాన మీరు ఇంజనీర్ అయిపోయారని కాదు. మంచి కాలేజీలో సీట్ వస్తుంది అంటే మీరు కొద్దిగా ఎక్కువ డబ్బులు పెట్టారు. ఎగ్జాంపుల్, ఓ మంచి ప్లేస్లో కూర్చోడానికి సీట్ వచ్చింది ట్రైన్లో అనుకుందాం, రిజర్వేషన్ చేశారు. ఆ సీటు వచ్చినంత మాత్రాన మీరు ట్రైన్ జర్నీ కంప్లీట్ చేస్తారని కాదు. జర్నీ కంప్లీట్ చేయాలి. ఇంకా మీరు కొద్దిగా వెళ్ళడానికి కంఫర్టబుల్ ప్లేస్ దొరికింది అని అనుకోవచ్చు. ఇక్కడ ఈ కాలేజ్ బేసిస్లో సీట్ వచ్చినంత మాత్రాన అందరూ కూడా బయటకు వచ్చేటప్పుడు మంచి ఇంజనీర్స్ వచ్చేస్తారని మనం చెప్పలేం. చాలా అది ఆ పాయింట్ మనం ఎక్స్ప్రెస్ చేయట్లేదు. మీకు ఛాన్స్ వస్తుంది. ఈ సెట్ మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మంచి కాలేజీలో చదవడానికి ఛాన్స్ వస్తుంది. అలా మంచి కాలేజీలో చదవడానికి ఛాన్స్ వచ్చిన తర్వాత అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ 3 ఇయర్స్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఎలా అయితే ఈ సెట్ రాశారో అక్కడ మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఇంజనీరింగ్ తర్వాత. దాని పేరు గేట్. ఓకేనా? ఈ గేట్ ఎగ్జామినేషన్ కోసం అక్కడ మీరు ఒక 3 ఇయర్స్ కూడా ఈ గేట్ ఎగ్జామినేషన్ కోసం 3 ఇయర్స్ సీరియస్గా ప్రిపేర్ అయినట్టయితే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గేట్ స్కోర్తోనే మీకు పబ్లిక్ సెక్టార్స్ అన్నీ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాయి, లేదా మీరు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు. అన్నింటికి ఒకటే ఎగ్జామ్ గేట్. గేట్ స్ట్రాంగ్గా ఎగ్జామ్ రాయాలి అని అంటే మీరు డిప్లొమాలోనే టెక్నికల్ బాగా చదివి ఉండాలి. డిప్లొమాలోనే టెక్నికల్గా మీరు స్ట్రాంగ్గా ఉండగలగాలి. అలా స్ట్రాంగ్ ఉండేటప్పుడు ఇక్కడికి వెళ్ళేటప్పటికి మీ గేట్ ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది. ఈ గేట్ ప్రిపరేషన్ ఆ 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది గేట్ ఎగ్జామ్. ఈ 3 అవర్స్ ఎగ్జామినేషన్ కోసం ఇండియా మొత్తం మీద రాస్తారు ఈసీఈ వాళ్ళందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఆ పక్కన ఉన్న స్టేటు ఒక స్టేట్ ఎగ్జామ్ కాదు ఇది. దిస్ ఈజ్ ఆల్ ఇండియా ఎగ్జామ్. మొత్తం ఇండియా మొత్తం ఉన్న ఇయర్ రిలీవ్ అవుతున్న వాళ్ళు, ఆ ముందు ఇయర్ వాళ్ళు, ఆ ముందు ఇయర్ వాళ్ళు, ఆ ముందు ఇయర్ వాళ్ళు అందరూ రాస్తారు ఎగ్జామ్ గేట్. ఈ గేట్ ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు, దానికి లిమిట్ ఏమీ ఉండదు. సో ఈ గేట్లో మీరు తెచ్చుకున్న స్కోర్ని బట్టే మీకు పిఎస్యూస్ మీకు ఛాన్స్ ఇస్తాయి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మీకు ఛాన్స్ ఇస్తాయి. గేట్లో వచ్చిన స్కోర్ని బట్టే మీరు హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. గేట్లో మీకు మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, మంచి ర్యాంక్ వస్తే ఇండియాలోనే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్, ఐఐటీస్, ఎన్ఐటీస్ అలాంటి వాటిలో వెళ్ళి మీరు చదువుకోవచ్చు. ఓకేనా? అలా వన్స్ మీకు గేట్ ఎగ్జామ్ స్కోర్ వచ్చిన తర్వాత మీరు టెక్నికల్గా ఆ గేట్ ఎగ్జామ్ స్కోర్ రావడంతోనే మీ ఏదైతే డిప్లొమాతో మీ జర్నీ స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ మీ టెక్నికల్ జర్నీ అక్కడ ఎండ్ అయినట్టుగా అనమాట. ఇంకా తర్వాత ఇంకా టెక్నికల్గా అది మినిమం పాయింట్ కింద. దట్ ఈ పాయింట్తో మీకు ఏంటంటే మీకు ఏదైనా ఒక జాబ్ తెచ్చుకోవడానికి కావాల్సిన ఎగ్జామినేషన్ ఈ గేట్ ఎగ్జామినేషన్. ఈ గేట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వగానే మీకు ఐదర్ ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కొంతమంది వెళ్ళొచ్చు. ఆ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడు ఐఐటీస్, ఎన్ఐటీస్ వాటిలో మీరు చదువుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ గేట్ ఎగ్జామినేషన్ రాసి ఇందులో మంచి ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళు, ఎగ్జాంపుల్ మంచి ర్యాంక్ అని అంటే 1 to 100 ఆర్ ఈవెన్ బిలో 1000, దట్ ఈజ్ ఆల్సో ఫైన్. సీట్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఐఐటీస్ వాటిలో సీట్లు తక్కువ ఉంటాయి కాబట్టి ర్యాంక్ ఒక 8 లక్షలు 9 లక్షల మంది రాసినా మంచి ర్యాంక్ అంటే 1000 లోపల వస్తుంది మంచి ర్యాంక్. కాంపిటీషన్ అక్కడ ఎక్కువే. కానీ ఇందులో అలా నీట్గా బాగా చదివి ఇంజనీరింగ్ రిలీవ్ అయ్యేటప్పటికి ఇలా ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. డిప్లొమా బాగా మీరు చదివి ఉండొచ్చు. డిప్లొమా బాగా చదివి ఇంజనీరింగ్కి వెళ్ళేటప్పటికి అక్కడ స్టాండర్డ్స్ కొన్ని చూసి ఆ స్టాండర్డ్స్కి మీరు ఎకస్టమ్ మేబీ అవ్వకుండా, మేబీ సీరియస్గా స్టార్టింగ్లో కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల ఫైనల్గా వచ్చేటప్పటికి గేట్ ర్యాంక్ మీకు ప్రాపర్గా రాకపోవచ్చు. చాలామంది గేట్ డిస్క్వాలిఫై అవుతూ ఉంటారు. ఎందుకంటే గేట్ అనేది స్టాండర్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి. స్టార్టింగ్ నుండే మీరు కాన్సన్ట్రేట్ చేసి ఈ గేట్ ఓరియంటేషన్లో ఒకవేళ చదివి ఉన్నట్టయితే అప్పుడు మీకు ఇంజనీరింగ్ అయిన తర్వాత బయటకు వచ్చి మనం ఏం చేయాలి అన్న ఆలోచన కూడా మీకు రాకపోవడం ఉండదు.
ఇక్కడ వన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏ కాలేజెస్లో అయినా ఇంక్లూడింగ్ ఈ కాలేజెస్లో ఏ కాలేజెస్లో మీరు కంప్లీట్ చేసినా బయటకు వచ్చిన తర్వాత మీకు ఇంజనీరింగ్ వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత క్యాంపస్ వాళ్ళు ఇచ్చే ప్లేస్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ ప్లేస్మెంట్స్ మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో రావాలనుకునేటప్పుడు కొన్ని కోడింగ్ స్కిల్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సి ప్రోగ్రామింగ్ మన ట్యూటోరియల్ ఉంది. సి ప్రోగ్రామింగ్ రావాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మీకు 4th సెమ్లో సబ్జెక్ట్ కూడా ఇది ఉంటుంది. సో దీంతో పాటుగా కొద్దిగా వాళ్ళు ఇంటర్వ్యూలో అక్కడ మాట్లాడడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తారు, కొద్దిగా యాప్టిట్యూడ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవి తెచ్చుకోగలిగితే అక్కడ మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది. క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తే మీకు ఏదైనా మినిమం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లోనే మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేయడానికి జాబ్ వస్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కడ ఉంటే అక్కడే మీకు జాబ్ వస్తుంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్లో మీరు వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ కంపెనీలో ఎక్కువగా మన కాలేజెస్కి వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీస్. వన్స్ అక్కడ ప్లేస్ అవ్వనప్పుడు ఇందులో ప్లేస్ అయ్యే వాళ్ళు కూడా తక్కువ మందే ఉంటూ ఉంటారు. డిప్లొమా నుండి వెళ్ళే వాళ్ళకి స్కిల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. కోడింగ్ స్కిల్స్, నెక్స్ట్ యాప్టిట్యూడ్ స్కిల్స్, ఇంగ్లీష్ స్కిల్స్ అక్కడ మాట్లాడగలిగేవి మిగతా అంటే మీకు తక్కువ ఉండడం అంటే అక్కడ వాళ్ళకి 20 మందిని తీసుకుందామని వచ్చారు, ఆల్రెడీ దానికి 100 మంది అవైలబుల్ ఉన్నారనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు తప్ప వీళ్ళకి రాకపోయినా పర్వాలేదు మనం అని అనుకోరు కదా. వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళ కంపెనీకి తగ్గట్టుగా ఆ పోస్ట్కి తగ్గట్టుగా ఎవరు సరిపోతారని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఓకేనా? సో దీంతో ప్లేస్మెంట్ అనేది క్యాంపస్లో వస్తే పర్వాలేదు. క్యాంపస్లో రాకపోతే బయటకు వచ్చేటప్పటికి మీకు ఎక్కువ మంది రిలీవ్ అవుతూ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ చాలామంది మీ ఇంటి దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. చాలామంది ఇంజనీరింగ్ రిలీవ్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలో ఆ టైంకి అసలు ఆ మూమెంట్లో వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఒక 1 మంత్ 2 మంత్స్కి వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే ఏదో ఒక దాంట్లో ముందు జాయిన్ అవ్వాలి, తర్వాత మనకి ఏదైనా ఇదవుతుందని. ఆ తర్వాత ఇక్కడ ఎక్కడో ఏదో దగ్గర ఉన్న దాంట్లో ఏదో ఒకటి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ముందు ఏదో ఎక్కడో దగ్గర ఉన్న దాంట్లో జాబ్కి జాయిన్ అవుదాం అనుకుంటారు. వాళ్ళు ఏదో ఒక 5,000 6,000 లేకపోతే మహా అయితే 8,000 ఇంకా ఇది ఉంటే జాబ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత టెర్మినేట్ కూడా చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇంజనీర్లు అంత ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి అవసరం లేదు. నువ్వు నీకు నచ్చితే చేయి లేకపోతే మానే వచ్చానే వాళ్ళు అంటూ ఉంటారు. ఈ మధ్యలో కొన్ని మనకి ఇక్కడ దగ్గరలో డిజిటల్ అసిస్టెంట్స్ జాబ్స్ ఇవి వస్తున్నాయి. మనకి ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏదో వాళ్ళకి శాలరీ 15,000 ఏదో ఇస్తూ ఉన్నట్టున్నారు. వాళ్ళకు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు వర్క్ అయితే ఉంటుంది. దానికి కూడా కాంపిటీషన్ వాళ్ళు మొత్తం ఇండియా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్న వాళ్ళందరూ కూడా రాస్తూ ఉంటున్నారు. ఇంత కాంపిటీషన్ ఉండేటప్పుడు స్టార్టింగ్ అదే ఈ రిలీవ్ అయిన తర్వాత చాలామంది సడన్గా అప్పుడు ఏం చేయాలి, రిలీవ్ అయిన తర్వాత ఇంజనీరింగ్ అక్కడికి ముందు మెల్లగా డిప్లొమా కంప్లీట్ చేస్తారు. అలా డిప్లొమా ఎలా వెళ్తుంది, ప్రతిరోజు మ్యాక్సిమం మనం వస్తూ ఉంటాము, మన క్లాసెస్ వింటూ ఉంటాము. ఎగ్జామినేషన్ టైంకి వచ్చేటప్పటికి మ్యాక్సిమం మన ఎగ్జామినేషన్స్కి కష్టపడి చదువుతారు, మ్యాక్సిమం సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేస్తారు, మంచి పర్సంటేజ్లు కూడా రావచ్చు. డిప్లొమా అలా కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంటుంది డే బై డే. అలా వెళ్ళేటప్పటికి మీకు ఈ సెట్కి వచ్చేటప్పటికి స్కోరు బాగా వచ్చినా రాకపోయినా ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తారు. ఇంజనీరింగ్లో కూడా ఎలాగో మీరు మీరు ఎలా ఏం చదువుతున్నారో తెలియకుండా ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తారు మ్యాక్సిమం. ఎండింగ్ వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఐడియా వస్తుంది. అప్పుడు మనం ప్రాపర్గా ఒక వేలో మనం వెళ్ళలేదు, ప్రాపర్గా ఒక వేలో మనం యూటిలైజ్ చేసుకోలేదని. ఇలా ఇంజనీర్స్ ఇంచుమించు 1000 ఇంజనీర్స్ రిలీవ్ అవుతూ ఉంటే ఆల్మోస్ట్ అందులో 900 ఇంజనీర్స్కి దే ఈవెన్ డు నాట్ నో ఫైనల్ ఇయర్కి వచ్చి ఎండింగ్కి వచ్చేంతవరకు వాళ్ళకి పాపం ఒక హోప్ ఉంటుందన్నమాట. ఇంజనీరింగ్ అయిన తర్వాత నేను ఎక్కడో ఒక దగ్గర ఉంటానని. 900 మంది ఖాళీగా ఉంటున్నారు. 1000 మంది రిలీవ్ అయితే అందులో 900 మంది ఖాళీగా ఉంటున్నారు. ఆ 900 మెంబర్స్ బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ క్యాపబిలిటీ ఉంటుంది. వాళ్ళు బాగా చిన్నప్పుడంతా బాగా చదువుకున్న వాళ్ళే. ఆ సడన్గా బయటకు వచ్చేటప్పటికి అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు అనమాట. అప్పుడు ఏదో ఒక చిన్న జాబ్లోనో ఎక్కడైనా ఉన్నావు, అప్పుడు ఇంట్లో నువ్వు ఖాళీగా ఉన్నావు కదా. ఎందుకంటే మనకి ఇన్కమ్ సోర్స్ ఏమో ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, మనకు క్రోర్స్ ఏమీ లేవు కదా. అప్పుడు ఏదో ఒక చిన్న ఇన్కమ్ సోర్స్లోనో ఎక్కడో దగ్గర చిన్న దాంట్లోనో అలాంటి ఇంజనీర్స్ మీరు చూడండి. జిరాక్స్ షాపులు పెట్టుకునే వాళ్ళు ఎక్కడ మ్యాక్సిమం, లేకపోతే కొంతమంది ఆటో నడుపుకుంటారు,
కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈ మధ్య ఏదో చిన్న జస్ట్ మాకు ఒక అటెండర్ జాబ్ ఇచ్చినా పర్వాలేదు, మాకు నెలకు ఒక 1000 రూపాయలు 2000 3000 వచ్చినా పర్వాలేదు అన్న దాంట్లో వెళ్తున్నారు. అది ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది అని అంటే అవుట్కమ్ ఎక్కువైంది. ప్రాపర్గా మనం నెలకు డిప్లొమా కంప్లీట్ చేసాం, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసామనంటే వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఈవెన్ ఆ కంప్లీట్ చేసి వచ్చే దాంట్లో కూడాను ఈవెన్ మీ పర్సంటేజ్ కూడాను ఆ పేపర్స్ కానీ దేనికి వాళ్ళకి ఉపయోగపడటం లేదు, ఆ స్కిల్స్ అనేవి సరిపోవటం లేదు. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అలా రిలీవ్ అయి వస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కంపెనీస్ ఇచ్చేవి కూడా వాళ్ళు కూడాను వీళ్ళు కాకపోతే ఇంకొకరైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని కావాలని ప్రత్యేకంగా కంపెనీస్ ఏమి కూడా తీసుకోవడం లేదు. ఓకే, ఇలా వీళ్ళతో డిపెండ్ అవ్వకుండా, వీళ్ళతో సంబంధం లేకుండా మీరు ఇండిపెండెంట్గా మీ అంతటా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసే విధంగా మీకు కొన్ని మనం స్టెప్స్ చెప్తాం. ఆ స్టెప్స్ మీరు కంటిన్యూ చేస్తూ వెళ్ళినట్టయితే ఈ ఫ్యాక్టర్స్ ఏవి మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండానే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడాను మీరు మంచి ప్లేస్లో యూ కెన్ ఒక ఇంజనీర్గా రిలీవ్ అయిన తర్వాత యూ విల్ బీ ఇన్ ఏ వెరీ గుడ్ ప్లేస్. అట్లీస్ట్ ఫైనాన్షియల్గా మనం ఎప్పుడూ గుడ్ ప్లేస్ అని చెప్తూ ఉంటే యాజ్ ఆఫ్ నౌ మీకు ఎగ్జాంపుల్ మీకు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడం అనేది మీకు గుడ్ ప్లేస్. మీ అందరూ కూడా మీకు 1 crore లేకపోతే 2 crore అట్లీస్ట్ ఇంటి దగ్గర మీకు చాలా చక్కగా చదివించే స్తోమత మొత్తం ఫైనాన్షియల్గా స్టేబుల్ అయి ఉండేటప్పుడు దెన్ యూ మే థింక్ అబౌట్ సమ్ ఎనీ అదర్ థింగ్. ఏదైనా మీరు ఏంటంటే ఎప్పుడు స్టార్టింగ్లో మీరు చేయాల్సిందే అంటే కాంపిటీషన్ మనకి ఎక్కువ ఉంటుంది. మీ ప్రతి మినిట్ కూడాను మీకు వాల్యుబులే అవుతుంది. ఎందుకు ప్రతి మినిట్ కూడా వాల్యుబుల్ అవుతుంది అని అంటే ఇంజనీరింగ్ అయిపోయింది ఈ 6 years, ఇప్పటి నుండి 6 years ఇంజనీరింగ్ వరకు ఉన్న 6 years మాత్రమే మీ చేతుల్లో ఉన్నవి. ఈ 6 yearsకి కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేద్దాం అనుకున్నా మ్యాక్సిమం మీ చేతుల్లో లేకపోవచ్చు, అంత టైం మీకు దొరకదు. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా సరే యూ విల్ నాట్ గెట్ దట్ అమౌంట్ ఆఫ్ టైం. కాంపిటీషన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో అలాంటి ఇన్స్టిట్యూట్లో చాలామంది వస్తున్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉంటున్న వల్ల చాలామంది మీ బ్రదర్స్ సిస్టర్స్ని చూస్తూ ఉంటారు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత కాలేజెస్ ఇక్కడ దీంట్లో చదువుతుండేటప్పుడు చాలా చక్కగా ఏంటంటే మేము ఇంజనీరింగ్ చదువుతున్నాం చాలా గంభీరంగా చెప్తారు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి ఐడియా ఉండదు. ఎందుకు ఇక్కడ ఉంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి అడుగుతుంటారని చెప్పి హైదరాబాద్ ఎక్కడున్నాం అంటే హైదరాబాద్లో ఉన్నాం, లేకపోతే ఏదో కోర్స్ చేస్తున్నాం అని చెప్పి ఆ కోర్స్ చేస్తే ఏమొస్తుందో కూడా వాళ్ళకి తెలియదు. ఏదో ఒకటి ఖాళీగా ఉండకూడదు, ఖాళీగా ఉంటూ వెళ్ళన్నాడు అలా కోర్స్ కంప్లీట్ చేసేస్తారు. చాలామంది నేను చూస్తూ ఉంటాను రిలీవ్ అయిన కొంతమంది ఈ బెంగళూరు ఒక అబ్బాయి అయితే VLSIకి జాయిన్ అయ్యి 1 lakh కోచింగ్ ట్రైనింగ్ అంతా తీసుకున్నాడు. అప్పుడు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు స్టార్టింగ్లో జాబ్ కూడా VLSI దానికి సంబంధించి అయిపోయిన తర్వాత జాబ్ లేదు. మళ్ళీ తర్వాత మళ్ళీ అక్కడ వేకెన్సీ ఉండడంతో వేకెన్సీస్ కోసం ట్రై చేస్తూ ఉండడం ఇదంతా ఉంటూ ఉంటుంది. యాజ్ ఆఫ్ సడన్ మీకు ఎలా ఉంటుందని అంటే మనకి ఇక్కడ ఏదో ఒక బస్సు మనం బయటకు వెళ్ళిన తర్వాత ఏదో ఒక బస్సు వస్తే ఎక్కుదాం అన్నట్టుగా వెయిట్ చేస్తారు. ఆ బస్సు వచ్చిన తర్వాత మిమ్మల్ని సర్బుజులు తీసుకుని వెళ్ళింది. నీట్గా సర్బుజుల్లో దిగారు. నేను ట్రావెల్ చేశాను. సర్బుజుల్లో దిగిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అది దన్నానపేట తీసుకుని వచ్చింది, మళ్ళీ దిగారు. మళ్ళీ అక్కడ నుండి ఆమదాలవలసి వెళ్ళారు. మళ్ళీ ఆమదాలవలసి నుండి ఆ బస్సు మళ్ళీ హిరమండలం వెళ్ళింది. ఆ హిరమండలం నుండి మళ్ళీ సర్బుజులు తీసుకుని వచ్చింది. ఫైనల్గా మళ్ళీ మిమ్మల్ని దన్నానపేటలో మీరేమనుకుంటున్నారు నేను చాలా పెద్ద వర్క్ చేస్తున్నాను అనుకుంటున్నారు. ఏం చేశారని ఫైనల్గా అడిగితే అది ఎలాంటిదని అంటే ఈరోజు ఒకటి చదివి మళ్ళీ అది అందరూ మర్చిపోతాం, అది కామన్ పాయింటే. ఇక్కడ ఈ జర్నీ ఏదైతే మీకు యూస్ఫుల్గా లేనట్టుందో రోజు వచ్చేది మనం క్లాసులు వింటున్నాము. ఓకే క్లాసులు వింటున్నాం అని అంటే మనం కాలేజ్కి అటెండ్ అవుతున్నాం కాబట్టి మన డిప్లొమా ఒక రోజు కంప్లీట్ అవుతుంది. ECPS లేకపోతే ఏ సబ్జెక్టులు అన్నీ వచ్చేస్తాను. అలా ఇప్పుడు మీకు అవి రావు. అలా ఇంతకుముందు ఏమైనా ఇన్స్టిట్యూట్స్ తక్కువ ఉండేటప్పుడు మీరు కంప్లీట్ అయితే చాలు మిమ్మల్ని తీసుకునే ఉండేవి. ఇప్పటికీ అలాంటివి కొన్ని ఉన్నాయి. వాటిని మనం IITs అంటాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పటికీ ఆ స్టాండర్డ్ ఉంది. ఆ స్టూడెంట్స్ అందులో చదివితే చాలు మేము తీసుకుంటా ఉన్న కంపెనీలు ఉన్నాయి. అక్కడ ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తాయి అవి. IITs ఫేమస్ IITs IIT బొంబాయి, IIT చెన్నై, IIT ఖరగ్పూర్, IIT కాన్పూర్, IIT ఢిల్లీ, టాప్ మోస్ట్ 5 IITs. ఏ బ్రాంచ్ చదువుకున్న అందులోనే వాళ్ళు మిమ్మల్ని తీసుకోవడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అవి తప్ప ఇంకా ఏ ఇన్స్టిట్యూట్స్కి కూడా
ఆ 5 ఐఐటీలు తప్ప ఇంకే ఐఐటీల్లో ఇంకా మనం చదువుతున్న అందరికీ ప్లేస్మెంట్స్ వస్తాయని మనం చెప్పలేం. అందరూ కంపల్సరీగా ప్లేస్ అవుతారని మనం చెప్పలేం. మిగతా చాలా ఐఐటీస్ ఈ మధ్య చాలా వచ్చాయి, కానీ ప్లేస్ అవుతారని మనం చెప్పలేం. సో అందుకని వాటికే ఆ స్టాండర్డ్ మిగతా ఐఐటీస్కి వెళ్ళినప్పుడు మీరు ప్రత్యేకంగా మనకి బయటికి వెళ్ళేటప్పటికి ఇలా ఉంటుందని ఎవరు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే, ఒక ప్లానింగ్ ప్రకారం ఎలాగో మీరు చదువుతున్నారు, మీకు తెలిసినా తెలియకపోయినా ఒక పాత్లో వెళ్ళాలి. అది కొద్దిగా మనకి కష్టమైన, అదే అంటారు కదా, వేపాకు తినగా వేపాకు ఏమవుతుంది, తీగా ఉంటుంది అంటారు. అలాగే మనం కొద్దిగా అలవాటు చేసుకొని మనకి ఇలా వెళ్తే ఫ్యూచర్లో ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది అనుకునేటప్పుడు ఆ పాత్ని చాలా జాగ్రత్తగా అలవాటు చేసుకుని వెళ్తే ఆఫ్టర్ 6 years కంప్లీషన్ అయ్యేటప్పటికి యూ విల్ బీ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. ఆ గుడ్ పొజిషన్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా ఉండేవాళ్ళు మేబీ ఇందులో ఉంటున్న వాళ్ళు ఒక 2-3 ఉంటారు అలా వచ్చేవాళ్ళు. మనం ఈ పాయింట్ మనం చెప్తునేటప్పుడు కూడాను ఆ కొద్దిగా మెంబర్స్ ఫ్యాక్టర్ పెంచడానికి మనం ఈ పాయింట్స్ మనం చెప్పినప్పటికీ కూడాను ఈవెన్ ఈ 1 hour క్లాస్ని మీకు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. గుర్తుపెట్టుకున్న పాయింట్స్ చాలా తక్కువగా ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత మీరు మళ్ళీ దీన్ని ఆలోచించడానికి కూడా మేబీ టైం అనేది త్రూ టైంలో దీన్ని మర్చిపోతూ కూడా ఉంటారు. అప్పుడు ఈ ఫ్యాక్టర్స్ ఏవి కూడా మీకు ఉపయోగపడవు. ఓకే, అందుకని నేను చెప్పిన పాయింట్స్ అన్నింటినీ కూడా ఆర్డర్లో ప్లానింగ్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ మీ ఈసెట్ ప్రిపరేషన్తోనే స్టార్ట్ చేయండి. ఓకేనా, ఈసెట్ ప్రిపరేషన్తోనే స్టార్ట్ చేస్తారు. ఈసెట్ ప్రిపరేషన్తో స్టార్ట్ చేసేటప్పుడు మీరు కంపల్సరీగా తయారు చేసుకోవాల్సినవి నోట్సెస్. ఏం తయారు చేసుకుంటారు? నోట్స్ తయారు చేసుకుంటారు. నోట్స్ తయారు చేసుకునేటప్పుడు మనం ఆల్రెడీ చెప్పాం, కేవలం ఈ లెఫ్ట్ సైడ్ పేజ్లో మీరు ఏదైతే రాస్తున్నారో ఆ టాపిక్స్ అనేవి ఏదర్ నోట్స్ మేకింగ్ కూడా మనం చెప్పుకున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ రాసే ఈ టాపిక్సే మీరు షార్ట్లో రాసినా పర్వాలేదు, కొద్దిగా లాంగ్లో రాసినా పర్వాలేదు, దీనికి సంబంధించిన ఆన్సర్స్ రైట్ సైడ్ ఉండాలి. ఈ నోట్స్ ఏదైతే తయారు చేస్తున్నారో ఈ నోట్స్ని మీరు ప్రతిరోజు రివిజన్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఎందుకు నోట్స్ తయారు చేయమంటున్నాము? మీరు ఈరోజు క్లాస్లో విన్నారు. ఈ క్లాస్లో వింటున్న ఒక 50 నిమిషాల టాపిక్ మీరు అది చదవకపోతే మర్చిపోతారు. 50 నిమిషాలు విన్నందుకు దాన్ని ఇంటి దగ్గర టెక్స్ట్ బుక్లో చదివి ఒక 5 నిమిషాలైనా మీరు నోట్స్లో తయారు చేసుకోలేకపోతే ఆ 50 నిమిషాలు వేస్ట్ అయినట్టే. అండ్ ఈ నోట్స్ ఎప్పటి వరకు ఉండాలి? 6 years అంటిల్ మీరు ఏ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఇదేదో డిప్లొమాతో అయిపోయే నోట్స్ కాదు ఇది. ఈసీపీఎస్ ఇలా నోట్స్ మీరు తయారు చేసుకుంటున్నారంటే ఈ నోట్స్ని 7 సంవత్సరాలు మినిమం, 6 years + 1 year మీ ప్రిపరేషన్కి అనుకోండి. పోనీ 6 సంవత్సరాలను వేసుకోండి. 6 సంవత్సరాల పాటు నోట్స్ ఉండాలి. 6 సంవత్సరాల పాటు మీరు రివిజన్ చేయాలి ఆ నోట్స్ని. 6 సంవత్సరాల పాటు రివిజన్ చేయాల్సిన నోట్స్కి మీరేంటంటే ఫస్ట్లో రివిజన్ చేసేటప్పుడు కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటున్నా వెళ్తూ ఉండే కొద్ది ఏమవుతుంది, టైం ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. ఓకేనా, సో నోట్స్ తయారు చేసుకునేటప్పుడు ఏ టాపిక్ కూడా మిస్ చేయకుండా అందులో ఉంటున్న ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ నేను మీకు అర్థం కావడానికి ఇంకా లాంగ్ దీంట్లో రాస్తున్నాను. ఇందులో ఏదో మీరు రాశారు, మీకు తెలియని టాపిక్ ఏదో వచ్చింది, ఏదో టాపిక్ ఒకవేళ మీకు ఇంకా సెమీ కండక్టర్స్ అవ్వలేదు. ఓకే, డెఫినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఏదో రాసుకున్నా. డెఫినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ మీకు ఆబ్జెక్టివ్ బిట్స్లో ఎక్కడ రాదు. ఎగ్జాంపుల్ పోనీ ఏదైనా ఒక ఫ్యాక్టర్ తీసుకుందాం. పోనీ డెఫినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే పోనీ ఎగ్జాంపుల్ రాసుకున్నారు అనుకుందాం. డెఫినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అనగానే మీకు రెసిస్టెన్స్ గురించి ఏదో ఐడియా రావాలనుకుందాం. దర్ ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ విచ్ అపోజెస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్ అనేది. ఇది చూడగానే ఐడియా వస్తుంది. అది చూడగానే ఐడియా రావాలి
ఆ చూడగానే ఐడియా రావడం కోసం మీరు మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. దీన్ని చూసి మీరు మళ్ళీ అవి రికలెక్ట్ చేసుకుంటున్నారు. ఓకేనా? నోట్సెస్లో రాసేటప్పుడు ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన మీకు ఎలా వస్తే అలా రాయండి. ఇలా రాయాలి ప్రత్యేకంగా అనేది ఏం లేదు. ఇది మీరు డైలీ మీ రివిజన్కి ఉపయోగించుకోవాలి. ఓకేనా? అలా రివిజన్కి ఉపయోగించేటప్పుడు టైంని మీరు ఏ టైంని రివిజన్ కోసం యూటిలైజ్ చేసుకుంటారంటే, మీరు కొంతమంది ట్రావెలింగ్ మాకు కష్టం అవుతుంది, ట్రావెలింగ్ చేసేటప్పుడు టైం వేస్ట్ అవుతుంది అన్నారు కదా. ట్రావెలింగ్ చేసేటప్పుడు టైం వేస్ట్ అవుతుంది అన్నారు కదా, ఆ టైంని యూటిలైజ్ చేసుకుంటారు. ఓకేనా? ట్రావెలింగ్ ఏదైతే టైం ఉంటుందో ఆ ట్రావెలింగ్ టైంని మీరు యూటిలైజ్ చేసుకుంటారు. ఆ ట్రావెలింగ్ టైంని యూటిలైజ్ చేసుకొని రివిజన్ చేస్తారు. పాయింట్స్ అన్నీ ఇందులో రాసుకుంటారు. ఈ రాసుకున్న పాయింట్స్ని వీక్లీ రివిజన్ చేయండి. ఓకే? ఎప్పుడు మళ్ళీ రివిజన్ చేస్తారు? వీక్లీ. ఎందుకు రివిజన్ చేయాలి? ఎంత వేగంగా మీరు రికలెక్ట్ చేయగలిగితే సబ్జెక్టు మీరు అంత బాగా ప్రజెంట్ చేయగలరు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. తర్వాత సడన్గా వెళ్ళి చాలామందిని చూస్తుంటాం, డిప్లొమా అయిన తర్వాత మీకు ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నదంతా మర్చిపోతారు. చిన్న పాయింట్ ఎందుకు మీరు అర్థం చేసుకోలేరో చాలామంది మనకి ఆ పాయింట్ అనేది కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. డిప్లొమా అవ్వగానే మీలో చాలామంది ఆర్ఆర్బీ కోచింగ్కి అని వెళ్తూ ఉంటారు. చాలామంది నేను చూశాను. ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వగానే వెంటనే ఏదో కోచింగ్కి వెళ్ళిపోతుంటారు. కోచింగ్కి వెళ్తే మీకు ఏం వచ్చేస్తుందని కోచింగ్కి వెళ్ళగానే మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు? ఇదే సబ్జెక్టులు స్టార్ట్ చేస్తారు. మళ్ళీ 1 year పాటు చదివిన సబ్జెక్ట్ అనేది మీకు అంత టైం దొరికేటప్పుడే మీరు ఒకవేళ చదవలేకపోతే సడన్గా అక్కడికి వెళ్ళి 1 నెల రోజుల్లో 2 నెలల సబ్జెక్ట్ ఎలా వస్తుంది? వస్తుందా రాదా? రాదు. అయితే ఏంటంటే ఇది ప్రాక్టికల్గా మీరు ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు అంతటి వరకు కూడాను, ప్రాక్టికల్గా దీన్ని ఎక్స్పీరియన్స్ చేసేంతటి వరకు కూడా ఈ పాయింట్ అనేది మీరు రియలైజ్ అవ్వలేరు. అప్పటికే ఆ టైం మీకు కంప్లీట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీరు ఆ కాంపిటీషన్లో అప్పుడు మీరు మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు మీరు స్పెండ్ చేయలేరు. మళ్ళీ మీకు ఆ 2-3 సంవత్సరాలు స్పెండ్ చేసినా ఆ నిష్ణాతులైన మీకు ఫ్యాకల్టీ దొరకకపోవచ్చు. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో మీకు ఇచ్చే ఆ టైం కానీ మొత్తం అంతా కూడా దట్ విల్ బి డిఫరెంట్. సో మీరు చదువుతున్నది ఏవైతే పాయింట్స్ చదువుతున్నారో ఫైనల్గా మీరు అక్కడ రాసే ఎగ్జామినేషన్ ఏదైతే 3 hours ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, అది గేట్ అవ్వచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఏ జాబ్ ఓరియంటెడ్ ఎగ్జామ్ ఏదైనా అవ్వచ్చు. దాని ప్రిపరేషన్లో ఉపయోగపడేది మీ నోట్సే ఉపయోగపడుతుంది. సార్ నాకు బుక్ కావాలి. చాలామంది చిన్న చిన్న థింగ్స్ అనేవి మీరు మిస్ చేయడం వల్ల మీకు ఇలాంటి డౌట్స్ అన్నీ అరైజ్ అవుతూ ఉంటాయి. చాలామంది రిలీవ్ అయిన తర్వాత కూడా ఈ ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను, ఇలా పలానా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను, ఏ బుక్ అయితే బాగుంటుంది అని అనగానే నేను ప్రతిసారి వాళ్ళకి ఒకటే, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మనం చెప్తున్నాం అనుకోండి, అది మనం కన్ఫ్యూజ్ చేసినట్టే అవుతుంది. వాళ్ళు వచ్చి అడుగుతారు, సార్ ఈ ఎగ్జామినేషన్ నేను ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, 1 నెల రోజుల టైం ఉంది, ఏ బుక్ అయితే బాగుంటుంది? ఏ బుక్ చెప్పినా ఏ బుక్ చదివినా అలా 1 monthలో ఆ బుక్ చదివినా వాళ్ళు వచ్చి కంప్లీట్గా చెప్పలేము. ఎందుకని అక్కడ ఉండే పోస్టులు 5 ఉంటాయి. దానికి రాసేవాళ్ళు ఎంతమంది రాస్తారు? 10,000 మంది రాస్తారు 5 పోస్టుల కోసం. ఆ పోస్ట్ మంచిదే, కానీ రాసేవాళ్ళు 10,000 మంది ఉన్నారు కదా. ఈ బుక్ చదివితే మీకు వచ్చేస్తుందని అంటే ఆ బుక్ మనకి ఏ బుక్ మనం తీసుకున్నా సరే దాని నుండి చదవడానికైనా టైం పడుతుంది కదా. ఎంతెంత దెబ్బ పుస్తకాలు ఉంటాయి కదా. సో ఏ బుక్ లేకపోతే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఎవరో ఒకరు ఇదిగో ఆల్రెడీ ఆ జాబ్ వచ్చిన వాళ్ళు ఈ బుక్ చెప్పారని ఆ బుక్ చూస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అది మేబీ స్టార్టింగ్ నుండి వాళ్ళు చదివి వచ్చి ఉండొచ్చు. మనం అది చదివితే వస్తుందనడానికి మనకు ఛాన్స్ లేదు. ఇంకా ఏదైనా ఏ ఎగ్జామ్ మీరు రాస్తున్నా అది ఇదని సంబంధం లేదు. అట్లీస్ట్ మీకు ఈ మధ్య వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన డిజిటల్ అసిస్టెంట్ రాద్దాం అనుకున్నాను, ఈ బుక్ అనుకుని ఆ బుక్ మనం చదువుతూ ఉంటే మనకి వస్తుంది. దానివల్ల డైవర్సిఫై అవుతారు, ఆ జాబ్ రాదు. ఇంజనీరింగ్ మ్యాక్సిమం చూడండి, మీ బ్రదర్స్నే అబ్జర్వ్ చేయండి, లేకపోతే మీ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు, అది రాదు. వెంటనే ఆలోచిస్తారు, ఓకే ఇది మనకు సరిపోవట్లేదు టెక్నికల్గా. ఈ సెట్ మంచి ర్యాంకుల్లో ఇవ్వాలి. ఈ సెట్ నేను చూశాను మంచి ర్యాంకుల్లో, ఈవెన్ ఒక అబ్బాయికి అయితే 84 ర్యాంక్ వచ్చింది. 84 అంటే మంచి ర్యాంకే. ప్లేస్మెంట్ ఫైనల్గా రాలేదు. మంచి కాలేజీలో సీట్ వచ్చింది, గాయత్రి విద్యా పరిషత్ లాంటి కాలేజ్, మంచి కాలేజ్, లీస్ట్ ర్యాంకర్ ఒక విధంగా. 84 మంచి ర్యాంక్ వచ్చింది, గాయత్రి విద్యా పరిషత్లో సీట్ వచ్చింది. ఫైనల్గా ప్లేస్మెంట్ రాలేదు. గాయత్రి విద్యా పరిషత్లో అన్ని కాలేజీల కంటే ఎక్కువ ప్లేస్మెంట్లు వస్తాయి,
కానీ కంపల్సరీగా ప్లేస్మెంట్స్ వాళ్ళు అందరినీ తీసుకుంటారని దాని ఉద్దేశం కాదు. వాళ్ళు 100లో ఒక 70 మందిని ప్లేస్ చేస్తారు, మిగతా 30 మందిని తీసుకోరు వాళ్ళు. ఓకేనా? ఆ 30 మందిలో మనం ఉండడానికి అవకాశం ఉంది. ప్లేస్మెంట్ రాలేదు, ప్లేస్మెంట్ రాకపోతే బయటకు వస్తే నువ్వు గాయత్రి కాలేజీలో చదివినా ఒకటే, ఇక్కడ ఉన్న కొన్ని కాలేజీలు ఉంటాయి, శివాని, వెంకటేశ్వర, లేకపోతే ఐతమ్మ, వాటిలో చదివిన ఒకటి. ఎవరు నువ్వు ఏ కాలేజీలో చదివాను, కాలేజీలో ఉన్నంత వరకే, క్యాంపస్ వరకే. బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఏ కాలేజీలో చదివినా ఒకటే. సో బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా బాబు నా జాబ్ ఇవ్వండి అంటే ఎవరు? పాపం వాళ్ళు ఏం చేశారు, ఈ హైదరాబాద్లో మంచి ఇన్స్టిట్యూట్ ఉంటుంది, గేట్ ఇన్స్టిట్యూట్కి, ఇండియాలోనే టాప్ క్లాస్ ఇన్స్టిట్యూట్, ఏఎస్ఎన్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. వాళ్ళు ఒక 45 రోజులు కోచింగ్ ఇస్తారు. 45 రోజులు కోచింగ్కి ఒక 60,000 తీసుకుంటారు. 60,000 తీసుకుంటారు. నెక్స్ట్ మంచి కోచింగ్ ఇస్తారు, మంచి ఫ్యాకల్టీ వస్తారు. 2 months అక్కడ ఉండడానికి పోనీ 5,000 తగ్గించి ఖర్చులు వాడుకున్నా సరే, హాస్టల్ హైదరాబాద్లో కొద్దిగా రెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 70,000కి కోచింగ్ కంప్లీట్ చేసి మళ్ళీ ఏం చేయాలి? ఆ 45 రోజుల్లో 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ 45 రోజుల్లో చెప్తారు వాళ్ళు. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ 45 రోజుల్లో చెప్పేటప్పుడు మనం డబ్బులు కట్టాం కాబట్టి 60,000 చాలా జాగ్రత్తగా వింటాం అనమాట. మనకి వీళ్ళు ఏమో చెప్తున్నారు, ఎందుకని అందరూ అక్కడికి వెళ్తారు కాబట్టి పెద్ద పెద్ద క్లాస్ రూమ్లు ఉంటాయి. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మంచి ఫోటోలు వేస్తారనమాట. మా వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ అయ్యారు, ఇక్కడ సెలెక్ట్ అయ్యారు, ఇక్కడ. నిజమే అది. వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు కూడా ఇస్తారు, దాంట్లో ఫాల్ట్ ఏమి ఉండదు. కానీ అలాంటి వాళ్ళు వాళ్ళ క్లాసుల్లోకి 1000 మంది వస్తూ ఉంటే అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ ఫింగర్ టిప్స్ మీద ఉంటే వాళ్ళ ఫోటోలే అక్కడ ఉంటాయి. ఆ ఫోటోలు మీరు చూసి ఏంటంటే ఓకే అలా చూస్తారు. అది ఎప్పుడైతే మీకు రాలేదు అప్పుడు మీరు ఏమైనా ఇది అవుతారు. ఇది ఇలా కాదు. కానీ ప్రతి ఇయర్ నోటిఫికేషన్లు వచ్చే బ్యాంక్ నోటిఫికేషన్లు ఉన్నాయి. బ్యాంక్ జాబులు అయితే చాలా బాగుంటాయి. ఆ బ్యాంక్ జాబుల్లో ఏంటి, చాలా మంచి యాప్టిట్యూడ్ ఉండాలి. చిన్న పాయింట్ వాళ్ళు మర్చిపోతారు. యాప్టిట్యూడ్ అని అంటే చాలా స్ట్రాంగ్గా మీరు మ్యాథమెటిక్స్ ముందు నుండే ప్రిపేర్ అవుతారు. అందరూ బ్యాంక్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు కాబట్టి ముందు బ్యాంక్ ఎగ్జామ్స్కి వెళ్ళి జాయిన్ అయిపోతారు. తర్వాత ఆలోచించవచ్చు. ముందు అందరూ ఎవరెవరు చెప్తారు, మీ ఇంటికి వచ్చి సజెషన్ చెప్తారు. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి, ప్రతి ఇయర్ ఏదో బ్యాంకులన్నీ మన దగ్గర ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి జాయిన్ అయితే మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు చుట్టూ. మీకు అప్పుడు ఏం చేయాలో తెలియదు. ఆ బ్యాంక్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు, కోచింగ్ తీసుకొని దాంట్లో ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట. అలా ప్రిపేర్ అవుతూ ఉండేటప్పుడు ఏదో ఒక దాంట్లో ఇక్కడ ఏదో ఫస్ట్ పీఓ లెవెల్లో ప్రిపేర్ అయ్యి, లేకపోతే స్టార్టింగ్ ఏదో బాగా ఎక్కడైనా బాగా కష్టపడితే ఏదైనా రావడానికి ఛాన్స్ ఉంది. బాగా కష్టపడ్డారు, లేకపోతే ఏదో క్లర్క్గా వచ్చింది అనుకుందాం, అక్కడ జాయిన్ అవుతారు అంతే. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఇంక కంప్లీట్గా ఇంకా సో మీరు చదివిందేమో డిప్లొమా, మీరు చదివింది ఇంజనీరింగ్, దానికి ఏం సంబంధం లేకుండా బ్యాంక్ క్లర్క్ కూడా మంచిదే, అది మనం ఇదేం అనట్లేదు. బట్ అది మీ ఎంటైర్ డొమైన్ అంతా కూడా అక్కడికి ఆపేస్తుంది మీకు. చాలామంది అలా వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ స్టాండర్డ్స్ కంటే తక్కువ దాంట్లో అలా డిఫరెంట్ వాటికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ డిఫరెంట్ వాటికి ట్రై చేసేటప్పుడు కాంపిటీషన్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. అప్పుడు అలా నాకు అడుగుతూ ఉంటే నేను ఒక మాట చెప్తాను ఎప్పుడు. వాళ్ళు ఏదైనా సడన్గా నాకు ఇలా ఎగ్జామ్ 1 month ఉంది, లేకపోతే నాకు ఒక 2 months ఉంది, ఏం ప్రిపేర్ అవ్వాలో మంచి బుక్ కావాలని అంటే వాళ్ళకి అప్పుడు ఏం సలహా చెప్తున్నానో మీకు ఇప్పుడు అదే సలహా చెప్తున్నాను అనమాట. అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఇంకా ఉండదు, జనరలైజ్డ్ ఇది. ఆ జనరలైజ్డ్ మీకు తగ్గట్టుగా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, డిప్లొమాలో 3 years ఏ టెక్స్ట్ బుక్స్ చదివారు, ఆ టెక్స్ట్ బుక్స్ తీసుకోమంటాను. ఏదైతే 3 years టెక్స్ట్ బుక్స్ చదివారో మీకు తెలిసినా తెలియకపోయినా టైం స్పెండ్ చేసేదాని మీద, అంతేనా? ఆ టెక్స్ట్ బుక్స్ తీసుకొని ఆ టెక్స్ట్ బుక్స్ అప్పుడు చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి చదివారు కాబట్టి ఇప్పుడు చాలా ఫాస్ట్గా చదవగలరు. వాటి మీద నోట్స్ తయారు చేసుకోమని చెప్తాను. నోట్స్ తయారు చేసుకోవడానికి మీకు అన్ని సబ్జెక్టులు అన్నీ ఇంచుమించు 1 month అవ్వచ్చు, కానీ 1 month నోట్స్ తయారు చేసుకోవాలి. ఆ 1 month నోట్స్ తయారు చేసుకున్న తర్వాత ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్ని టెక్స్ట్ బుక్స్ చదివి ఉంటారు. ఆ టెక్స్ట్ బుక్స్ అన్నింటి మీద నోట్స్ తయారు చేసుకుంటే ఇప్పుడు ఫుల్ ప్లెజ్డ్గా మీ డిప్లొమా ఇంజనీరింగ్ ప్రిపరేషన్ అంతా ఉంది. ఇది మీరు ఎన్నో సంవత్సరాలు బట్టి చదివిన ప్రిపరేషన్. ఇప్పుడు దీని బేస్ మీద మీకు ఒక కాంక్రీట్ ప్రిపరేషన్ వచ్చింది. దీని బేస్తోనే ఒక ఎగ్జామినేషన్కి అటెంప్ట్ చేసేటప్పుడు ఆ స్టాండర్డ్స్లో ఆ క్వశ్చన్లు కొన్ని సాల్వ్ చేయవచ్చు, కొన్ని సాల్వ్ చేయలేకపోవచ్చు. సాల్వ్ చేయలేని క్వశ్చన్స్ కోసమని అప్పుడు మీరు ఏంటంటే ఆ సాల్వ్ చేయలేని క్వశ్చన్స్ కోసమని వాటి ప్రీవియస్ పేపర్స్ తీసుకొని ఆ స్టాండర్డ్స్ మీరు చెక్ చేస్తారు. ఏ ఎగ్జామ్ అయితే ఉందో అలా స్టాండర్డ్స్ మీరు చెక్ చేస్తుండేటప్పుడు ఆ పర్టిక్యులర్ ఎగ్జామ్లో మీ ప్రిపరేషన్, మీరు డిప్లొమాలో ప్రతిరోజు చదివిన మీ ప్రిపరేషన్ అనేది మీకు ఉపయోగపడుతుంది. అలా చదివి ఫైనల్గా మీకు ఎప్పుడైనా ఒక జాబ్కి వచ్చేంత వరకు కూడా ఈ ప్రిపరేషన్ అనేది ఉపయోగపడాలి. ఓకేనా? అర్థమైందా? నోట్స్ అనేది ఎప్పటికి ఉపయోగపడాలి? ఆ నోట్స్ అనేది ఉపయోగపడాలి అని అంటే ఇందులో మనం రాయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందని మనం చెప్తున్నామా? రాయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఏం ఉపయోగం ఉంటుంది?
ఇది చూసి మనం రికలెక్ట్ చేసుకోవడానికి ఒక రిమైండర్గా ఉపయోగపడుతుంది. అంతేనా? ఇది ఒక రిమైండర్గా ఉపయోగపడుతుంది. ఇది ఒక రిమైండర్గా ఉపయోగపడేటప్పుడు ఈ రిమైండర్ని ఎప్పుడెప్పుడు మనం దీన్ని చూసి రివిజన్ చేస్తూ ఉండాలి? మంత్లీ ఒకసారా? వీలైతే డైలీ మీకు పాసిబిలిటీ ఉంటే డైలీ మీరు రివిజన్ చేస్తూ ఉండాలి. ఎందుకు నోట్స్ ఎప్పటికప్పుడు రాస్తూ ఉండాలి? ఒక మంత్ అయిన తర్వాత రాసుకోవచ్చు కదా. ఈరోజు చెప్పిన క్లాస్ అంతా మీరు మర్చిపోతారు 1 వీక్ అయ్యేటప్పటికి. మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ చూసేటప్పటికి అప్పటికి మీరు ఆ పాయింట్ చదవచ్చు. చదివినా సరే ఆ పాయింట్ అనేది ఏమవుతుంది? ఆ పాయింట్ అనేది ఆ చదివిన పాయింట్ కూడా ఏదో ఎగ్జామినేషన్లో రాసేంత వరకు కూడా ఉంటుంది, కానీ ఫైనల్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రాసేంత వరకు కూడా ఆ పాయింట్ అనేది గుర్తుండదు. అర్థమైందా? సో నోట్స్ ఎందుకు మనం తయారు చేయాలి? టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కదా పాయింట్స్. ఎందుకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కదా ఆల్రెడీ పాయింట్స్. నాకు గుర్తుంటుంది కదా, నేను చదువుకున్నాను కదా, నాకెందుకు గుర్తుండదు? నువ్వు ఎంత స్ట్రాంగ్గా నాకు ఇది గుర్తుంటుందని అనుకున్నా సరే డెఫినెట్గా నువ్వు ఇంకా ఎక్కువ సబ్జెక్ట్స్ మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉండాల్సింది. కాబట్టి ఆ పాయింట్స్ అనేవి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి యూ షుడ్ హ్యావ్ ఏ వెరీ హ్యాండీ రివిజన్ బుక్. ఆ హ్యాండీ రివిజన్ బుక్గా మనం దీన్ని తయారు చేసుకుంటున్నాం. ఇందులో మీరు ఇలా తయారు చేసుకున్న తర్వాత ప్రతిరోజు రివిజన్ చేయాలంటున్నాం కదా. ప్రతిరోజు రివిజన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. ప్రతిరోజు రివిజన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. డెఫినెట్గా మీరే అబ్జర్వ్ చేస్తారు, టైం తగ్గుతూ వెళ్ళిపోతుంది. మీరు ఎంటైర్ ఈసీపీఎస్ని మీరు కరెక్ట్గా మీరు ప్రిపరేషన్ చేసుకుంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వెళ్ళేటప్పటికి ఈసీపీఎస్ మీరు చూసి మీరే అబ్జర్వ్ చేయొచ్చు. రివిజన్ టైంలో ఏదైనా 10th క్లాస్ ఎగ్జామ్స్, మీరు ఏమి ఎగ్జామ్స్ రాయలేదు కానీ 10th క్లాస్ ఎగ్జామ్స్ లేకపోతే ఏవో రాసేటప్పుడు రివిజన్ ముందు తీసేటప్పుడు ఒక ½ అవర్లో రివిజన్ చేస్తూ ఉంటారు. ఎలా రివిజన్ చేస్తున్నారు? ఆల్రెడీ ఆ టాపిక్స్ అన్నీ ఐడియా ఉన్నాయి కాబట్టి మీకు రివిజన్ అనేది ఈజీ అవుతుంది. ఇది మనం ప్లానింగ్గా చదివే పద్ధతి. చదువుతున్నారు, ఎలాగూ కాలేజీకి వస్తున్నారు, కష్టపడుతున్నారు, వింటున్నారు, కానీ ఇదంతా వృధాగా పోతుంది. ఏదో మనం ఎనర్జీస్ అన్నింటినీ మనం వేస్ట్ చేసినట్టుగా. మన ఇంచుమించు మన 1 నిమిషం కష్టాన్ని కూడా మనం వృధాగా పోనివ్వాల్సిన అవసరం లేదు. దేన్నైనా మనం గుర్తుంచుకున్న దాన్ని ఏదో ఒక ఫామ్లో మీరు దాన్ని రికార్డ్ చేయకపోతే దట్ విల్ బీ వేస్టెడ్. దట్ విల్ బీ సింప్లీ వేస్టెడ్. బెస్ట్ వే ఆఫ్ రికార్డింగ్ ఈజ్ మీరు ఆ చదివిన దాన్ని ఎనాలిసిస్ చేస్తే ఇంకా మీరేం నోట్స్లు రాయాల్సిన అవసరం లేదు, ఇంకేమీ అవసరం ఉండదు. కానీ అలా ఎనాలిసిస్ చేయాలనంటే మీ మైండ్ ఎప్పటికీ ఆ విధంగా ట్యూన్ అయి ఉండాలి. అదేదో ఈ ఒక్కరోజు నాకు సడన్గా నేను ఎనాలిసిస్ చేస్తాను ఇది అంటే రాదు. అప్పుడు ఆ పర్సన్ని మనం ఒక గొప్ప శాస్త్రవేత్త అని అంటాం. వాళ్ళకి రివిజన్లు అవసరం లేదు, నోట్స్లు తీసి ఓకే ఈరోజు రేపు అని అవసరం లేదు. వాళ్ళు రివిజన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకని? వాళ్ళు నేర్చుకునేదే తక్కువ నేర్చుకుంటారు. ఆ తక్కువ నేర్చుకున్న దాన్నే కొన్ని రోజుల పాటు ఆలోచిస్తారు, ఎందుకు ఇలా అయింది, అంతే. వాళ్ళ ఆలోచన అంతా కూడా దాని మీదే ఉంటుంది. అలా ఆలోచించిన దాన్నే వాళ్ళు అప్లై చేస్తారు. ఇంకా వాళ్ళకి రివిజన్ ఎక్కువ సబ్జెక్టులు ఇంకేం అవసరం ఉండదు. అందుకే సైంటిస్టులు అందరూ కూడా అన్ని సబ్జెక్టులు బాగా వచ్చేసిన వాళ్ళు సైంటిస్టులు అవుతారని ఎవరు మనకు చెప్పలేదు. ఎందుకని? వాళ్ళు నేర్చుకున్న ఒక పాయింట్ని దాని మీదే వాళ్ళ దృష్టి అంతా ఉంటుంది. ఆ టాపిక్ నేర్చుకుంటే లైట్ గురించి, ఆ టాపిక్ నేర్చుకుంటే దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు కంటిన్యూస్గా దాని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల వాళ్ళకి రివిజన్ అనేది అవసరం లేదు. ఇది బెస్ట్ వే ఆఫ్ రికార్డింగ్. సెకండ్ థింగ్, మనం అలా చదివామనుకోండి, ఒక సబ్జెక్ట్ లేకపోతే ఒక చాప్టర్ గురించి ఆలోచించామనుకోండి, మీలో కూడా ఒక మంచి శాస్త్రవేత్త అవ్వచ్చు, ఏదో మీరు కూడా ఒక ఇన్నోవేటివ్ థింగ్ని తీసుకొని రావచ్చు. కానీ మీరు చెప్పినట్టు మీ జాబ్ తెచ్చుకోవడానికి, మీ ఫైనాన్షియల్ థింగ్ని తీసుకొని రావడానికి అది సరిపోదు. డెఫినెట్గా అప్పుడు మీకేంటి మిగతా సబ్జెక్టులన్నీ ఉండిపోవడం, లేకపోతే డిప్లొమా అయ్యేటప్పటికి మళ్ళీ మీకు ఏం చేయాలో అర్థం కాకపోవడం ఇదంతా ఉంటుంది. మీరు తయారు చేస్తున్న నోట్స్ ఎందుకోసం అని? మీ చదివిన టాపిక్స్ని మీరు గుర్తు తెచ్చుకోవడానికి. మీరు చదివిన టాపిక్స్ని మీరు గుర్తు తెచ్చుకోవడానికి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కదా, మళ్ళీ మీరు ఎందుకు రాయడం? షార్ట్ టెస్ట్ ఫామ్లో మీరు చూసి గుర్తు తెచ్చుకునే విధంగా క్వశ్చనింగ్ ఫామ్లో మీరు రాసుకుంటున్నారు. ఇలా రాసిన తర్వాత రోజు రివిజన్ చేశారనుకోండి, ఆ రివిజన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి,
వన్స్ మీరు ఒక బుక్లో ఏ పాయింట్ ఎక్కడ ఉంటుంది అనేది మీరు చెప్పగలరు. దీనికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎంత మైండ్కి ఎంత క్యాపబిలిటీ ఉందని చెప్పడానికి. వివేకానంద ఒకసారి జమ్మూ కాశ్మీర్లో ఉండేటప్పుడు ఒక లైబ్రరీ బుక్ తెప్పించమంటారు. అది ఎన్సైక్లోపీడియా. అది ఎన్సైక్లోపీడియా అంటే ఒక వ్యక్తికి చదవడానికి ఇంచుమించు జీవితకాలం పడుతుందన్నమాట. వివేకానంద ఎన్సైక్లోపీడియా వాల్యూమ్ 1 తెప్పించారు. వాల్యూమ్ 1 తెప్పించిన తర్వాత అది అది ఆ బుక్ని వాళ్ళు మళ్ళీ ఈవినింగ్కి రిటర్న్ చేశారనమాట. ఎన్సైక్లోపీడియా 2 తీసుకున్నారు. నెక్స్ట్ రోజుకి ఎన్సైక్లోపీడియా 2 రిటర్న్ చేశారు. అలా 7 వాల్యూమ్స్ ఉంటాయి. అవి 6 రోజులకి అయిపోయిన తర్వాత 7వ వాల్యూమ్ తీసుకుని వచ్చారు. వాళ్ళకి 7వ వాల్యూమ్ తీసుకొని రాగా నాకు లైబ్రరీలో ఉన్న ఆయనకి డౌట్ వచ్చింది, ఎవరు వాళ్ళ డిసైపుల్ ఎవరో వచ్చి పట్టుకెళ్తూ ఉంటే. ఈ బుక్ పేజీలు తిప్పడానికే ఒక్కరోజు సరిపోదు, మీరు ఒక బుక్ తీసుకుని వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఈ బుక్ ఏంటంటే మామూలుగా ఎలా పేజీలు మొత్తం అటు ఇటు తిప్పిచ్చేస్తున్నారా ఏంటని అడుగుతారనమాట. అప్పుడు తిను ఆ పాయింట్ మామూలుగా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు అనుకుంటారు, తినకు కూడా డౌట్ వస్తుంది, నిజమే కదా ఒక రోజులు ఎలాగ ఇది ఎవరు చదవడం పాసిబిలిటీ, ఇది చిన్న డౌట్ ఉంటుంది ఆయనకి. వాళ్ళ డిసైపుల్కి ఆయన మీద నమ్మకం ఉండానంటే హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ బీయింగ్ అని నమ్మకం ఉన్నా, అంటే చాలా మంచి ఎక్స్ట్రాడినరీ క్యాపబిలిటీ ఉంది మైండ్. కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆయన ఆలోచన విధానం చూసి శాస్త్రవేత్తలు ఎవరు అనుకున్నారంటే ఇది సాధారణమైన మైండ్ కాదు, ఒక హిజ్ మైండ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అని. అలా తిరిగి వచ్చిన తర్వాత అది చెప్తే అప్పుడు ఆయన ఒక మాట అంటారనమాట, సరే ఒక పని చెయ్యి, ఎన్సైక్లోపీడియా వాల్యూమ్ 6 చదివాను కదా, 6 వాల్యూమ్ మీరు ఎవరు విన్నారో లేదు, ఎవరైనా విన్నారా? ఎవరు వినలేదు ఎగ్జాంపుల్? ఓకే, సరే చదివాం కదా, ఏదైనా పేజీలో ఇన్ఫర్మేషన్ అడగమంటారు. ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఒక పర్టికులర్ పేజ్ చెప్తూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇంక్లూడ్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఏ పేజీలో ఉందో ఈవెన్ పేజ్ నెంబర్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్తారనమాట. ఆయన ఆశ్చర్యపోతారు. అప్పుడు అందుకే ఆయన మెమరీ ఫోటోగ్రఫిక్ మెమరీ అంటారనమాట. అంత ఈవెన్ మీరు 1893 ఆయన యుఎస్ఏ వెళ్ళేటప్పుడు అక్కడ మీరు ఒకసారి ఎప్పుడైనా బయోగ్రఫీస్ గొప్ప వాళ్ళు చదువుతూ ఉండాలి. అబ్దుల్ కలాం వాళ్ళు ఒక్కొక్క సాధారణమైన వ్యక్తులు వాళ్ళ వ్యక్తిత్వాన్ని అలా తీసుకువెళ్ళారని అంటే ఎంతో గొప్ప వ్యక్తి అయి ఉండాలి కదా. 1893లో వెళ్ళేటప్పుడు ఆయన అక్కడికి వెళ్ళేటప్పుడు మామూలుగా ఒక నిగ్రోలా చూస్తారని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఏషియా, ఆయన ఎప్పుడు కూడా నేను నిగ్రోని కాదని చెప్పరు. ఎందుకంటే నేను నిగ్రోని కాదు, నేను ఇండియా నుండి వచ్చాను అని ఎప్పుడు ఆయన మాట్లాడరు అనమాట. అంటే ఇండియా వాళ్ళని కూడా నిగ్రోలు అనుకుంటారు. వాళ్ళకి తెలిసినంత 2 జాతులు, ఒకళ్ళు ఏంటంటే తెల్ల జాతి వాళ్ళు, రెండో వాళ్ళు నిగ్రో జాతి వాళ్ళు. 1893 నేను చెప్తుంది. ఈయన కూడా నిగ్రో, మనకేంటంటే ఈయన తెల్ల జాతీయుడు కాదు కాబట్టి నిగ్రో జాతి అనుకుంటారనమాట. ఎక్కడ ఎలా వచ్చారు. అలాంటి టైంలో ఆయన ముందు వెళ్ళిపోతారు. చికాగో స్పీచ్ కంటే సెప్టెంబర్ 11 యాక్చువల్ స్పీచ్ అయింది, జూలైలో వెళ్ళిపోతారు. జూలైలోనే స్పీచ్ ఉందనుకోని. జూలైలో వెళ్ళేటప్పటికి అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడ ఆ ప్లేస్లో ఏమీ కూడా ఎక్కడ ఉండడానికి ఉండదు. దానితో ఆయనకి ఆయన అంటారు, మీరు ఇక్కడ మాట్లాడాలని అంటే వరల్డ్ నుండి చాలామంది ఫేమస్ పర్సన్స్ వస్తారు, మీకు రెఫరెన్స్ ఉండాలంటారు. రెఫరెన్స్ ఏంటి? ఎవరైనా రెఫరెన్స్ రాసి ఇవ్వాలని. ఆ తర్వాత ఏదో రీజన్స్తో ఆయన అక్కడ న్యూయార్క్ యూనివర్సిటీస్ అంటే వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీస్ అనమాట. ఆ యూనివర్సిటీస్ ప్రొఫెసర్ ఒక పర్సన్తో, ఆయన పేరు హెన్రీ రైట్తో మాట్లాడాల్సి రావచ్చు. ఆ టైంలో ఆయన మాట్లాడుతూ ఉండగా ఇంచుమించు ఒక 1 అవర్ కాన్వర్జేషన్ అయ్యేటప్పటికి ఆయన అడుగుతూ ఉంటారు, ఇలా కొన్ని పాయింట్స్ చెప్తూ ఉంటారు. ఆయన చెప్పగానే అమెరికా గురించి ఈవెన్ వాళ్ళందరూ కూడా మంచి హిస్టోరియన్స్ ఉంటారు. అందులోనే హిస్టోరియన్స్ ఉండేటప్పుడు చాలా చక్కగా ఏంటంటే మీకు అమెరికా గురించి వాళ్ళకి తెలిసిన దానికంటే చాలా చక్కగా అమెరికా పాస్ట్ నుండి ఎప్పటి వరకు చాలా చక్కగా చెప్పగలుగుతారనమాట. వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట. అప్పుడు ఈయనకి రెఫరెన్స్ అడిగారని తెలుసుకున్న తర్వాత ఆయన ఒక లెటర్ మీద రెఫరెన్స్ రాసేటప్పుడు అడుగుతారు, ఏమని రాస్తారు తెలుసా దాని మీద? ఈయనకి మీరు మాట్లాడడానికి అక్కడ అర్హత ఏంటని అడుగుతున్నారు, ఈయనకి మాట్లాడడానికి అర్హత ఏంటని అడగడం అంటే ఒక సూర్యుడికి వెలుతురివ్వడానికి నీ అర్హత ఏంటని అడగడమే. ఈయన మన దేశంలో ఉన్న యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరి నాలెడ్జ్ కలిపినా సరే ఈయన నాలెడ్జ్ ముందు సరిపోరని ఒక లెటర్ ఇవ్వగానే ఒక లెటర్ చూసి వాళ్ళు నేమ్ ఎంట్రీ అవుతుంది. అందులోని ఆల్మోస్ట్ 7,000 మెంబర్స్ ఎక్కడైతే ఆయన మాట్లాడారో మొత్తం దానికి అక్కడ అంతా కూడా ఒక పెద్ద మార్గాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికీ కూడా అక్కడే ఉంటుంది, దిస్ ఈజ్ స్వామి వివేకానందవే, ఇక్కడ స్వామి వివేకానంద వచ్చి ఇక్కడ మాట్లాడారు. ఆ పెద్ద ఎక్కడైతే చికాగో ఆయన నగర ఉపన్యాసం చేశారో మెట్లు ఉంటాయి, ఆ మెట్లంతటి మీద ఆయన మాట్లాడిన ప్రతి మాట మెట్ల మీద రాసి ఉంటుంది. చికాగో ఆర్ట్ గ్యాలరీ అని ఒక పెద్దది ఉంటుంది. ఆ
ఆయన అక్కడ ఉండి ఏదైతే అక్కడ స్టేజ్ మీద మాట్లాడిన ప్రదేశాన్ని అంతా ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీ చేశారనమాట. ఆయన మాట్లాడిన 4 నిమిషాలు 5 నిమిషాలు ఇప్పుడు అది కొన్ని సంవత్సరాల పాటు అక్కడ గుర్తుపెట్టుకుని ఒక పెద్ద గ్యాలరీ చేసేసి దాని చుట్టూ ఒక పెద్ద ఇది తయారు చేశారని అంటే 4-5 మినిట్స్లో ఇదేమీ ఉండదు కదా. 4 నిమిషాలు ఆయనకి ఇచ్చిన సమయం. 4 నిమిషాలు ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు 100 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకొని అంత పెద్ద క్రెడిట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? సో ఆ మెమరీని ఏమనేవాళ్ళు అంటే ఫోటోగ్రఫిక్ మెమరీ. అప్పుడు ఆయనకు డౌట్ వచ్చిందనమాట, ఎలా ఇది మీకు గుర్తుంది, ఎలా మీరు గుర్తుపెట్టుకోగలిగారని. అప్పుడు ఒక మాట చెప్తారు ఆయన. నేను మీకు ఇది చెప్పు ఉంటాను ఎప్పుడు. మీరు ఎప్పుడు కూడా చదివేటప్పుడు ఎలా చదువుతుంటారు? లైన్ బై లైన్ మనం చదువుతుంటాం కదా. ఒక లైన్ చదివి చిన్నపిల్లవాడు చదివేటప్పుడు ఎలా చదువుతాడు? అక్షరం బై అక్షరం చదువుతూ ఉంటాడు కదా, అంతేనా? వాడు వరడు బై వరడు చదువుతూ ఉంటాడా? అక్షరం చదువుతూ ఉంటాడు. మనం ఏం చదువుతూ ఉంటాము? వరడు బై వరడు చదువుతూ ఉంటాం. ఫాస్ట్ ఇంకా రీడర్స్ ఏమంటారు? కాన్సన్ట్రేటెడ్గా చదివే వాళ్ళు లైన్ బై లైన్, సెంటెన్స్ బై సెంటెన్స్ చదువుకుంటూ ఉంటారు. ఆయన అలాగా పేజ్ బై పేజ్ చదవడం అనేది ఆయనకు అలవాటు అయిందనమాట. పేజ్ బై పేజ్ చదవడం అని అంటే దీంట్లో ఏం పెద్ద విశిష్టత ఏమీ లేదు. నేను చేసేది నువ్వు కూడా చేయగలవు. నేను నా ఒక్కరికి ఏదో క్యాపబిలిటీ ఉన్నది కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఐ హ్యావ్ ట్రైన్డ్ మై మైండ్ టు రీడ్ పేజ్ బై పేజ్. అలా పేజ్ బై పేజ్ చదివే క్యాపబిలిటీ ఉన్న పర్సన్స్కి ఎన్సైక్లోపీడియాలో ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉండేటప్పుడు అది ఎంతసేపు. బట్ అదే నేను చెప్తున్నాను, అలా ఎనాలిసిస్ చేసే సైంటిస్ట్స్ కానీ అలా మనం చూడగానే మనం దాన్ని గ్రాస్పింగ్ చేయగలిగే పర్సన్స్ ఉండేటప్పుడు వాళ్ళకి నేను, బాబు నువ్వు రివిజన్ చెయ్యు, ఇలా కూర్చొని అలా పాయింట్లు రాసుకో, మళ్ళీ తీసి చదవని అవసరం లేదు. ఒకసారి చూడగానే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది. దాన్ని మళ్ళీ వాళ్ళు వెంటనే ఎప్పుడు కావాలన్నా చెప్పగలరు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకంగా ఇలా కూర్చొని ఇలా నువ్వు రివిజన్ చేయని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, దీన్ని మనం ఇక్కడ రివిజన్ చేయాలి. అలా రివిజన్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇది ఇన్ఫర్మేషన్ అనేది మీకు స్టోర్ అవుతుంది. ఇలా రివిజన్ మీ నోట్స్ ఉంది కదా, ఈ రివిజన్ నోట్స్ మీ ఈసెట్కి ఉపయోగపడుతుంది. ఈసెట్లో మీరు బాగా స్కోర్ చేశారనుకోండి, అప్పుడు అది దేనికి ఉపయోగపడుతుంది? ఇంజనీరింగ్కి ఉపయోగపడుతుంది. ఇంజనీరింగ్లో బాగా స్కోర్ చేశారనుకోండి, ఇంజనీరింగ్లో కూడా నోట్స్ని ఇలా మీరు కేవలం ఒక్క నోట్స్ని తయారు చేసుకోండి, ఇలా ఇది చేయండి అని. కేవలం మనం చెప్తున్న టెక్నిక్ ఏంటంటే మీరు విన్న క్లాసును గుర్తుపెట్టుకోవడానికి పద్ధతే. మీరు విన్న క్లాస్ ఎప్పుడు మీకు గుర్తుంటుంది? నేను ఒక పెద్ద స్టోరీ రైటర్ని సార్ అని అంటే ఆ చాప్టర్ మీద మీరు ఒక ఆలోచించి ఒక స్టోరీ రాసుకోవచ్చు. అది కూడా మనం ఛాన్స్ ఇచ్చాం. అప్పుడు కూడా మీకు సబ్జెక్ట్ చూసారు. ఎవరైనా ఎంతమంది చూశారు? ఒక్కొక్క చాప్టర్కి ఇంచుమించు 2-3 స్టోరీలు రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆలోచిస్తారు అన్ని కాంపోనెంట్స్ కావాలి అని. వాళ్ళకు కూడా గుర్తుంటుంది. వాళ్ళు ఏం రివిజన్ చేయలేదు కదా ఇలాగా. కానీ అలా స్టోరీ రాయాలని అంటే మీకు ఆల్రెడీ మీరు క్రియేటివ్ పర్సన్ అయితే ఓకే, కాకపోతే ఎంతో టైం తీసుకోవచ్చు. అది అప్పుడు మీ సబ్జెక్టులు ఏవి కంప్లీట్ అవ్వవు. అలా మీకు రైటింగ్ ఎబిలిటీ ఉంటే దెన్ 2 విధాలుగా అది మీకు ఉపయోగపడుతుంది. నువ్వు ఒక మంచి స్టోరీ రాయగలుగుతున్నావు, సబ్జెక్ట్ గుర్తుంటుంది, ఎందుకంటే నువ్వు ఆలోచిస్తున్నావు. లేదు నువ్వు ఒక మంచి పెయింటర్వి, టకా రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్ గురించి నువ్వు రెసిస్టర్ గురించి ఆలోచించావు, వెంటనే వచ్చింది ఓకే రెసిస్టర్ ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అని. ఇక్కడ నువ్వు ఒక డయాగ్రామ్ వేసుకున్నావు, ఇందులో రెసిస్టర్ ఏదో డ్రా చేసుకున్నావు. రెసిస్టర్ మీద డ్రా చేస్తే దాని గురించి మీకు ఒక రెసిస్టర్ 2 కాళ్ళతో వచ్చిన రెసిస్టర్ అపోజ్ చేస్తుంది కరెంట్ నేను విధంగా ఒక డయాగ్రామ్ వేసుకున్నావు. దట్ ఈస్ సఫిషియంట్. అది మీకు ఆ రెసిస్టర్ని గుర్తుపెట్టుకోవడానికి సరిపోతుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లెవెల్ అదైనా సరిపోతుంది. కానీ అలా ఒక డయాగ్రామ్ ఒక టాపిక్ వేయాలన్నా మీకు టైం పడుతుంది. ఒక డయాగ్రామ్ మీరు వేసి ఇవ్వడానికి ఎంత టైం తీసుకున్నారు? అంటే ఇదేదో నేను నోట్స్ చెప్పానని నోట్స్ ఒక్కటే రాస్తే మీకు గుర్తుంటుంది అని అనట్లేదు. నేను చెబుతుందంతా కూడా మీరు చదివిన దాన్ని మీరు గుర్తుపెట్టుకునే విధానం. ఎప్పుడు మీకు అది చాలా బాగా గుర్తుంటుంది. ఎప్పుడు మీరు ఏ టైంలో మీకు కావాలన్నా వెంటనే రికలెక్ట్ అవ్వగలగాలి కదా. అలా రికలెక్ట్ చేయలేకపోతే మీరు చదివిన దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది?